చేయాలనో నేను అడుగుతా ఉన్నా. ఏమంటాడు ఈ సన్నాసి ఏడ దాక్కున్నాడు అంటుండు. నేనట ఏడ దాక్కున్నానట. ఇవాళ స్పీచ్లో మాట్లాడుతుండు గాంధీ భవన్లో. రాజీనామా చేస్తా అన్న సన్నాసి ఏడ దాక్కున్నాడు అన్నాడు. ఏడ దాక్కున్నా? నీ గుండెల్లో దాక్కున్నా, నీ గుండెల్లో నిద్రపోతున్నా. నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా. ఏడుంటా? నీ గుండెలో నిద్రపోతా. అడుగడుగులో నిన్ను గుర్తు చేస్తుంటా, అడుగడుగులో నిన్ను నిలదీస్తుంటా. రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా. ఏడవండుకున్నావు అంటున్నావు? ఏడవండుకున్నా? రోజు నీ వెంటనే పడుతున్నా. యాడిసి పెట్టా నిన్ను? యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోజ్ చేసిన. ఇంకా మాట్లాడి 4th సిటీ గురించి మాట్లాడుతుంటు. 4th సిటీ అసలు 4th సిటీ ఎక్కడదే? దాని గురించి చెప్పు జర. జాగెక్కడదో? ఫార్మా సిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. ప్రపంచమే మన దిక్కు చూస్తుంది. ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ 1 కావాలని ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 1500 కోట్లు ఖర్చు పెట్టి 12,000 ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు. దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి 4th సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్